సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 8 సంవత్సరాల చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపించి అఘాత్యానికి పాల్పడ్డ దారుణమైన ఘటన. ఒకసారి మీ చిన్నారులను ఒంటరిగా బయటికి వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి చూస్తూ ఉండండి. మీ చుట్టుపక్కలే ఇలాంటి దుర్మార్గులు ఉండే అవకాశం ఉంటుంది. మీ చుట్టుపక్కల తెలిసిన మనుషుల్లో వాళ్ళ మనసుల్లో ఎటువంటి దురుద్దేశం ఉందో తెలియదు. కాబట్టి చిన్నారులను ఒంటరిగా బయటకు పంపిస్తూ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. 8 సంవత్సరాల చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపించి ఆ చిన్నారిని పొదల్లోకి తీసుకువెళ్లి అఘాత్యానికి పాల్పడ్డారు ఇద్దరు దుర్మార్గులు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఫసల్వాదిలో ఇద్దరు కామాంధులు ఈ అఘాత్యానికి పాల్పడ్డారు. ఆ 8 సంవత్సరాల చిన్నారికి చాక్లెట్లు ఆశగా చూపించారు. చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి చిన్నారిపై దారుణానికి ఒడిగట్టారు ఈ దుర్మార్గులు. ఆ చిన్నారి కేకలు వేయడంతో ఆ చిన్నారి అరుపులు విని స్థానికులు అక్కడికి పరుగున వచ్చారు. ఆ దుర్మార్గులు ఇద్దరిని కూడా పట్టుకున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ఈ కామాంధులే ఆ దుర్మార్గులు. ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నరరూప రాక్షసులు వాళ్ళు. కామాంధులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఎదుట కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులకు బతికే హక్కు లేదు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి మీరు రెండో బాక్స్లో చూడండి. ఒక్కసారి ప్రజాగ్రహం ఏ విధంగా పెళ్ళుబిక్కుతోందో. చిన్నారులపైన ఈ కామాంధులు తమ వికృతాన్ని చూపించారు. ఇటీవలి కాలంలో స్త్రీలపై ఇలాంటి అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. చిన్నారులపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న నేరాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఏ వ్యక్తి మనసులో ఎలాంటి దుర్మార్గపు ఆలోచన ఉందో, ఏ చిన్నారి వైపు ఆ దుర్మార్గుడు కామం కళ్ళతో చూస్తూ ఉన్నాడో తెలుసుకునే అవకాశం మనకి కనిపించదు. అందుకే మీ చిన్నారులను బయటకు పంపించేటప్పుడు ఒంటరిగా మాత్రం మీ చిన్నారులను పంపించొద్దు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గులు మీ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టారో. కానీ వాళ్ళలో ఎక్కడా కూడా పశ్చాత్తాపం కనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వీళ్ళే ఆ చిన్నారిపై దుర్మార్గానికి పాల్పడిన నరరూప రాక్షసులు. వాళ్ళలో ఎక్కడ పశ్చాత్తాపం మాత్రం కనిపించటం లేదు. ఆ చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపించి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్మార్గులు వీళ్ళిద్దరూ. ఈ ఘటన తర్వాత ఒక్కసారిగా అక్కడ స్థానికుల్లో ఆగ్రహం పెళ్లిబిక్కింది. సంగారెడ్డి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను పదే ఎందుకు చెప్పాల్సి వస్తోంది అంటే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణం సంగారెడ్డిలోనే కాదు, ఇంకెక్కడ ఇలాంటి దుర్మార్గులు ఉన్నారో తెలియదు. మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. వయసు మళ్ళిన వృద్ధులు కూడా చిన్న పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడుతున్న దుర్మార్గపు ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆ చిన్నారిని బిడ్డగానో చెల్లిగానో చూడాల్సిన ఈ దుర్మార్గులు కామంతో కళ్ళు మూసుకుపోయి చాక్లెట్లు ఆశ చూపించి అక్కడ చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లారు. ఆ చిన్నారి ఏ పాపం తెలియని ఆ చిన్నారి, లోకం పోకడ తెలియని ఆ చిన్నారి వాళ్ళు చూపించిన చాక్లెట్లకు వాళ్ళ వెనక వెళ్ళింది. వాళ్ళు చెట్ల పొదల్లోకి తీసుకువెళ్ళి ఆ చిన్నారిపై అఘాత్యానికి పాల్పడటంతో ఆ చిన్నారి ఒక్కసారిగా అరుపులు కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చేసరికి వాళ్ళు పాల్పడుతున్న దారుణ ఘటన చూసి ఆ చిన్నారిని రక్షించారు. వాళ్ళని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారిని ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకసారి చూడండి, వాళ్ళలో ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనిపించట్లేదు. మా ప్రతినిధి ఉన్నారు, పూర్తి సమాచారం. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. सीधा से साफ साफ बात करो। कौन है? मैं अभी घर को आगे मैं 1 घंटा हो रहा हूँ, 1-1.5 घंटा हो रहा हूँ। मैं किस कर मिलेगा पड़े बात एक ही बात किस कर मिलेगा बात थोड़ी घर को आगे नीचे कैमरे में तो कौन है पूछो छोटे रुक मैं फिर से चलते हैं तो मैं 8-10 दिन समय టీవీ స్క్రీన్ పైన చూస్తున్న వీళ్ళే ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన దుర్మార్గులు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి తమతో తీసుకువెళ్ళి ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వీళ్ళు
ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. వాళ్ళని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. వీళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలి అనుకుంటున్నారో మీరు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూడండి ఒకసారి వాళ్ళ ముఖాల్లో ఎక్కడైనా పశ్చాత్తాపం కనబడుతోందేమో. ఒక చిన్నారిని చూడగానే చెల్లో బిడ్డో గుర్తుకు రావాల్సిన వాళ్లకు ఆ చిన్నారిని చూస్తే వాళ్ళ కళ్ళల్లో కామం కనిపించింది. ఆ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి లోకం పోకడ తెలియని చిన్నారిని తమ వెంట తీసుకుని వెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డారు. 8 సంవత్సరాల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నరరూప రాక్షసులు వీళ్ళు. పశువుల కంటే హీనంగా మనుషులుగా బతుకుతున్న దుర్మార్గులు వీళ్ళు. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు అవి. చిన్నారి వాళ్ళ వెంట వెళుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ చిన్నారిని మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. అందుకే చిన్నారులు స్కూల్కి వెళుతూ ఉంటే స్కూల్ బస్ ఎక్కించేంత వరకు మీరు వాళ్ళతోనే ఉండండి. ఒకవేళ చిన్నారులు ఆడుకోవటానికి వెళుతూ ఉంటే బయటకు వదులుతూ ఉంటే వాళ్ళను ఒక కంట కనిపెడుతూ ఉండండి. ఎందుకంటే ఏ పక్కన ఏ సందులో ఏ రోడ్డు పక్కన ఏ దుర్మార్గుడు ఇలా కాపు కాస్తున్నాడో తెలుసుకోలేని సమాజం. కాబట్టి ఏ మనిషి నవ్వు వెనుక వికృతం దాగి ఉందో పసిగట్టలేని సమాజం. కాబట్టి ఏ మనిషి కళ్ళల్లో ఏ మనిషి చూపుల్లో కామం నిండి ఉందో పసిగట్టలేని సమాజం. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. చూడండి ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ వెనుకే చిన్నారి వెళుతుంది. చాక్లెట్ ఆశ చూపించి ఆ చిన్నారిని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్ళి అఘాయిత్యానికి పాల్పడ్డారు ఆ దుర్మార్గులు ఇద్దరు. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో మొత్తం స్థానికుల్లో ఆగ్రహం పెళ్లిబిక్కింది. వాళ్ళని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ దుర్మార్గులకు ఎటువంటి శిక్ష వేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మహేష్తో మాట్లాడతాను. మహేష్, అసలు ఎవరి ఇద్దరు దుర్మార్గులు? ఇంతటి దుర్మార్గానికి అసలు ఎలా పాల్పడ్డారు? అక్కడే ఉంటారా స్థానికుల వీళ్ళు, లేదంటే ఎక్కడి నుంచైనా వచ్చారా? సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పసి పాప అయినట్టు 6 సంవత్సరాల చిన్న పాపకు చాక్లెట్ ఆశ చూపి 8 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధువుల అఘాత్యాన్ని పాల్పడిన సంఘటన అందరినీ కలిసివేసని చెప్పొచ్చు. సంగారెడ్డి మండలంలోని పసలవాది గ్రామ శివార్లో డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం 7:15 మనం సీసీ ఫుటేజ్ లో చూస్తున్నాం. 7:15 ఆ పాపను తీసుకుపోయే విజువల్స్ కూడా మనం సీసీ ఫుటేజ్ లో చూసాము. అక్కడి నుంచి తీసుకొని నేరుగా చాక్లెట్ కొనిస్తారన్న ఉద్దేశం కొద్దీ ఆ పాపను తీసుకుని వెళ్తుండగా అటువంటి ఒక దారుణానికి చోటు చేసుకుని ఆ ముళ్ళ పొదల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడికి ఒక అఘాయిత్యాన్ని పాల్పడిన ఇద్దరు అంటే అరుపులు వేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ చేరుకొని వీళ్ళు కూడా అక్కడ స్థానికులేనా, తెలిసిన వాళ్ళేనా? అందుకే ఆ చిన్నారి తెలిసిన వాళ్ళు కాబట్టే వాళ్ళు పిలిస్తే వెళ్ళిందా? అసలు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళు? అంటే స్థానికంగా ఉన్నటువంటి రిలేషన్ బంధువుల ఆధారంగానే సదాశివపేటకు సంబంధించిన వ్యక్తి అక్కడికి వచ్చారు. అక్కడ ఇంకొక అతను కూడా ఒక సంగారెడ్డి ఒక డబుల్ బెడ్రూమ్ లో ఉంటాడు. వీరిద్దరు కలిసి ఒక చాక్లెట్ కొనిస్తాన్ని ఎరవేసి ఒక పాపను తీసుకొని వెళ్తున్న ప్రయత్నంలోనే అక్కడి నుంచి నేరుగా ఒక చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఒక అఘాయిత్యాన్ని పాల్పడ్డారు. ఈ యొక్క అరుపులను విన్న తర్వాత స్థానికులు అక్కడికి చేరుకొని వీరిద్దరిని కూడా పట్టుకొని ఘోరంగా చితకబాదిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి అఘాయిత్యాన్ని పాల్పడడం చూస్తుంటే 6-8 సంవత్సరాల్లో ఉన్నటువంటి పాపకు ఇటువంటి ఒక కామాంధులు కన్నుపడడం అనేది అందరినీ కలిసివేసింది. అక్కడ ఉన్నటువంటి వారు పూర్తిగా చితకబాది స్థానికంగా ఉన్న సంగారెడ్డి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పచెప్పిన పరిస్థితి ఉంది. ఏది ఏమన్నా ఇటువంటి సంఘటన అందరినీ కలిసివేసింది. సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి యొక్క జరగడం అనేది అందరినీ అక్కడ చుట్టుపక్కల వారిని కూడా అంటే ఇటువంటి పాప విషయంలో ఇటువంటి దుర్మార్గులు ఒక మద్యం మత్తులో ఉండి ఒక గంజాయి తీసుకున్న బ్యాచ్ లా వాళ్ళు చూస్తున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే వారి యొక్క చెప్పే సమాధానం కావచ్చు, కావచ్చు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతకు ముందు కూడా ఎవరి మీద ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారా, వాళ్ళకి ఇదే అలవాటా, ఇంకెంతమంది పైన ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారు? అంటే డబుల్ బెడ్రూమ్ సంబంధించి ఎక్కడో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడికి డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వారే కాబట్టి వాళ్ళ బంధువుల ద్వారా వచ్చినట్టు తెలుస్తుంది. వారు గతంలో ఏం చేసేవారు ఏం తెలియదు కానీ అక్కడ చూస్తుంటే వాళ్ళు ఒక మద్యం మత్తులో ఒక గంజాయి బ్యాచ్ లాగా ఉన్నట్టు తెలిసింది. ఏంటి వాళ్ళు అడుగుతుంటే ఏదో సమాధానం చెప్తున్నాడు కదా, ఎక్కడ కూడా పశ్చాత్తాపం కనబట్టలేదు వాడి ముఖంలో, కానీ ఏదో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు? ప్రవర్తన చూస్తుంటే ఓ నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నాడు. వాడు తరచుగా ఇటువంటి సంఘటనలో పాల్గొన్న వ్యక్తిలాగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ఆ దొంగతనాలకు బానిసై తాగుడుకు బానిసై చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు చెప్పేది వీరు వినట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఏది అంటే ఇటువంటి స్థానికులు మాత్రం అక్కడ ఉన్నటువంటి వారు
అంటే వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఇటువంటి అఘాయిత్యాలు పాల్పడితే ఎటువంటి దారి తీరుస్తుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వారు కూడా వాపోతున్న పరిస్థితి. వారు కూడా కోపోక్తులై అక్కడ ఉన్నటువంటి వారు పూర్తిగా వీళ్ళిద్దరిని కూడా చిక్కబాది స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అప్పయెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని రూరల్ పోలీసులు అదుపులో వారి నిందితులు ఉన్నారు. ఆ పాపను మాత్రం హాస్పిటల్ తీసుకుపోయిన పరిస్థితి మనకు తెలుస్తుంది. అటువంటి సంఘటన ఎందుకంటే మీరు ఏజ్ చూస్తుంటే వాళ్ళు 25 పైనే ఉన్నారు, పాప చూస్తుంటే 6 సంవత్సరాల పైబడి ఉంది. కాబట్టి ఇటువంటి చిన్న పాపమే ఒక లైంగిక వేధింపులని అందరినీ కలిసివేసి చెప్పచ్చు. ఎందుకంటే ఇటువంటి చిన్న పాపను ఎత్తుకొని అల్లారి ముద్దుగా పెంచుకోవాల్సిన పాపను ఇటువంటి యొక్క కామాంతులకు బలి కావడాన్ని అందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వీటిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డబుల్ బెడ్రూమ్ లో ఉండేటువంటి స్థానికులుగా కోరుకున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. రోహిత్, పాప పేరు వివరాలు చెప్పొద్దు, కానీ ఆ పాప పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ప్రస్తుతం అయితే వైద్యుల యొక్క పరిధిలో ఉంది. ఎందుకంటే ఒక బయటికి చూపెట్టరాదు కాబట్టి వైద్యుల సంబంధించి ఒక ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది. ఎందుకంటే రక్తస్రావం అయినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వీరు కామాంధులు తాగిన మధ్యలో ఆ పాపపై విరుచుకపడిన పరిస్థితి బట్టి చూసుకుంటే అరుపులు కేకలతో అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా పోలీసులకు అప్పచెప్పారు. పాప అయితే వైద్యుల దగ్గర హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నట్టు తెలిసింది మనకు. రోహిత్, రైట్ మహేష్, సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఒక చిన్నారిని 8 సంవత్సరాల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపించి దుర్మార్గులు ఆ చిన్నారిని పొదల్లోకి తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దుర్మార్గులే ముఖాల్లో ఎక్కడ పశ్చాత్తాపం కనిపించట్లేదు. చూడండి ఒకసారి ఆ దుర్మార్గులు ఇద్దరిని కూడా చూడండి. వీళ్ళే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ చిన్నారి బయటకు వచ్చినప్పుడు ఆ చిన్నారిపై కన్నేశారు. చాక్లెట్ ఆశ చూపించి ఆ చిన్నారిని పొదల్లోకి తీసుకువెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారి కేకలు వేయడంతో బహుశా ఒకవేళ అక్కడికి ఎవరూ రాకపోయినట్లయితే ఆ చిన్నారిని ఏం చేసి ఉండేవాళ్ళు. గతంలో కూడా మనం చూసాం, ఎంతోమంది చిన్నారుల మీద అఘాయిత్యాలకు పాల్పడి వాళ్ళని చంపి వాళ్ళని మాయం చేసినటువంటి దుర్మార్గమైన ఘటనలు కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు స్థానికులు అక్కడికి రావడంతో ఆ చిన్నారిని ప్రాణాలతో రక్షించగలిగారు. లేకపోతే ఆ చిన్నారిని ఇంకేం చేసి ఉండేవాళ్ళు. పాపం ఆ చిన్నారి ఎంత విలవిలలాడిపోయిందో. ఆ చిన్నారి ఏడుపులు విని ఆ స్థానికులు అక్కడికి పరుగున రావడంతో ఈ దుర్మార్గ ఘటన బయటకు వచ్చింది. చూడండి ఒకసారి వాళ్ళు ముఖంలో పశ్చాత్తాపం లేదు, వాడి ముఖంలో నవ్వు కనిపిస్తోంది. ముఖంలో కనీసం పశ్చాత్తాపం లేకుండా వాడి ముఖంలో నవ్వు కనిపిస్తోంది. వాళ్ళు అడుగుతూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏదో చెబుతూ ఉన్నారు. ఒక ఆరోగ్యంగా ఒక యాటిట్యూడ్ చూపిస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం ఒక చిన్నపిల్లపై ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డామన్న పశ్చాత్తాపం లేదు. ఆ పశ్చాత్తాపం ఉంటే ఇలాంటి ఈ ఘటనకే పాల్పడి ఉండరు. అందుకే వీళ్ళు పశువుల కంటే హీనంగా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేశారు. మీ చిన్నారులను బయటకు పంపించేటప్పుడు కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. చిన్నారులను ఒంటరిగా రోడ్డుపైకి పంపించేటప్పుడు, మీ స్కూల్ బస్సు ఎక్కించేటప్పుడు రోడ్డు పైన బయటకు వదిలితే ఇలాంటి దుర్మార్గులు ఉండే అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఎవడు ఎవరిని ఎటువంటి కామం కళ్ళతో చూస్తున్నాడో, ఎవడు ఎటువంటి వికృత కోరికలతో చూస్తున్నాడో తెలియని సమాజం. 8 ఏళ్ల చిన్నారికి పాపం పుణ్యం తెలియని చిన్నారి, లోకం పోకడ తెలియని చిన్నారి, ఆ చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి తమతో తీసుకువెళ్ళి అంత దుర్మార్గానికి పాల్పడ్డ దుర్మార్గులు వీళ్ళే. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎటువంటి శిక్షలు వెయ్యాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చట్ట ప్రకారం పోక్సో చట్టం కింద, ఇతర నిర్భయ చట్టం కింద, ఇతర చట్టాల కింద వీళ్ళపైన కేసులు నమోదు చేస్తారు ఖచ్చితంగా. కానీ ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి అక్కడ ఆ మాటలు విందాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.